నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తనను అరెస్ట్ చేస్తే తిరగబడాలని క్యాడర్ను రెచ్చగొడుతున్న బాబు కుప్పం ఎమ్మెల్సీ భరత్ ఆరోపణ బాబు అరెస్ట్ను ప్రకటించిన నంద్యాల సిఐడి పోలీసులు ఆధారాలు చూపిస్తే చట్టానికి సహకరిస్తానని స్పష్టం చేసిన టీడీపీ అధినేత బాబు అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఉన్మాదానికి పరాకాష్ట మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్య ఇకపై ప్రజలకు చేరువగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే తనను అరెస్ట్ చేస్తే తిరగబడాలని టీడీపీ అధినేత చంద్రబాబు క్యాడర్ను రెచ్చగొడుతున్నారని చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్సీ భరత్ ఆరోపించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇంకా ఎన్నేళ్లు మోసం చేస్తారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే ఓటు వృధా అవుతుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంలో ఏం చేశారని అన్నారు. కనీసం ఉర్దూ కళాశాల కూడా పెట్టలేదని, కియాను కుప్పంకు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. 2 ఏళ్లలో కుప్పంలో తాము ఏం చేశామో చెప్తామని అన్నారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారనే ఘర్షణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హింసాకాండ సృష్టించాలని మద్యం తాగించి దాడులకు ప్రేరేపిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నిజంగా ఒకసారి ఒక రిట్రాస్పెక్ట్ చేసి చూసుకో. ఒక ముఖ్యమంత్రిగా 3 సార్లు అవకాశం ఇచ్చినటువంటి కుప్పం ప్రజలకి కనీసం పొలమనేరు 4 రోడ్లో ఉండేటటువంటి డెవలప్మెంట్ కానీ అక్కడ ఉండేటటువంటి ఇండస్ట్రీస్, పొలంనేరు 4 రోడ్లో ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి? ఒకే ఒక మంత్రి అమర్నాథ్ రెడ్డి జస్ట్ కేవలం ఒక మంత్రి, ముఖ్యమంత్రి కూడా కాదు, ఒక మంత్రి స్థాయిలో ఆయన పొలంనేరులో అన్ని పనులు చేస్తూ ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు ఇక్కడ ఏపీఐసి పెట్టి కుప్పానికి ఏం చేసినావు? ఒక ముఖ్యమంత్రిగా 3 సార్లు కియా తెచ్చినా ఓ డప్పు కొట్టుకున్నావు. కియా కుప్పానికి ఎందుకు తేలేకపోయినావు? నీ కుప్పం ప్రజలంటే ఇంట్రెస్ట్ లేదా? వీళ్ళు బాగుపడాలనే ఆలోచన మీకు లేదా? 100 సార్లు అడుగుతున్నా ఈ క్వశ్చన్, దీనికి నీ దగ్గర సమాధానం లేదు. ఎంతసేపు అయినా రోడ్ వేసినా, డ్రైన్ వేసినా, పెద్ద పెద్ద బోర్డులు పెడతాన్నారు. ఈ మధ్య మీకు చిన్నతనం అనిపించడం లేదా? మీకు సిగ్గు అనిపించడం లేదా? మీరే ఆలోచించుకోండి. మళ్ళా మమ్మల్ని తిట్టొచ్చు అనవసరంగా. మేము 2 ఏళ్ళు పరిపాలన చేస్తాను ఇక్కడ. 2 ఏళ్ళు కరోనా, 2 ఏళ్ళు మా గవర్నమెంట్ రన్ అయింది. ఈ 2 ఏళ్ళలో నేను ఏం చేసినా నేను ధైర్యంగా చెప్పుకొని ఊర్లో తిరుగుతాను. 30 సంవత్సరాల్లో నువ్వు ఏం పెరిగినావు ధైర్యంగా చెప్పి తిరుగు. మూఢకాండ చేసేటటువంటి వాళ్ళను మీరు డబ్బులు ఇచ్చి పెట్టుకొని వాళ్ళతో విపరీతంగా మందు తాగిపించి ఇట్లాంటి పిచ్చి వేషాలు వేస్తున్నారేమో అనేటువంటి డౌట్ ఖచ్చితంగా అందరికీ వస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఒకే ఒక్కసారి మేము తిరగబడితే మరి పరిస్థితి ఎట్లుంటుంది అనేటటువంటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళా నారా లోకేష్ గారు నోటికి వచ్చినట్టు కడ్రాయర్ మీద నడిపిస్తా, నిన్ను అంతు చూస్తా అని మాట్లాడుతా ఉంటే నిజంగా నువ్వు ఏం చేస్తావో చెప్పా. యువగలం ద్వారా నువ్వు ఏం పెరుగుతున్నావో అది చెప్పు. అది చెప్పి మీరు ఓట్లు అడగండి. అంతేగాని అక్కడ కూడా ఎమ్మెల్యేని చంపుతా పొడుస్తా అంటే ఇదెక్కడ రాజకీయం? దానివల్ల నీకు ఏం వస్తుంది నేను అడుగుతాను. జనాల్ని రెచ్చగొట్టి వాళ్ళని ఒక భయాందోళనలో క్రియేట్ చేసి మీ క్యాడర్ని మీరు కాపాడుకోవడానికి వాళ్ళ మీద కావాలని మీరే కేసులు పెట్టి మీరే వాళ్ళని సేవ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి మీరు ఈరోజు హింసాకాండ చేయాలని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కానీ పోలీసుల మీద కానీ పోయేటటువంటి విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అది మంచి పద్ధతి కూడా కాదు. మీరే మీ స్ట్రాటజీని సెట్ చేసుకోవాలని మీకే మేము ఎంతో పలుకుతూ మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద జరిగినటువంటి దాడిని మేము కుప్పం నియోజకవర్గం నుంచి ఖండిస్తా ఉన్నాం. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు నంద్యాల సిఐడి పోలీసులు ప్రకటించారు. కాగా ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం, ఆరోపణలకు ఆధారాలు చూపకుండా అరెస్ట్ చేయడంపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధారాలు చూపిస్తే చట్టానికి సహకరిస్తానని బాబు స్పష్టం చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన వ్యక్తిగత సిబ్బందికి పోలీసులు సమాచారం ఇచ్చారు. అడ్వకేట్లను అవగాహన లేని లాయర్లు అంటూ దురుసుగా డీఐజీ రఘురామ్ రెడ్డి వ్యాఖ్యానించారు. బాబుకి ప్రభుత్వ వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ద్వారా విజయవాడకు తరలించారు.
బాబు అరెస్ట్పై నారా లోకేష్ తన క్యాంపులో నిరసన తెలిపారు. మేము అడిగేదంటే ఒక్క నిమిషం మీరు అర్థం చేసుకోండి. ఎంతో మంది మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, గోడ దూకులు తీసుకుపోతున్నారు, కొడుతున్నారు, బెదిరింతలు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, మీరు వచ్చి నన్ను రమ్మంటున్నారు. దేనికి రమ్మంటున్నారు చెప్పమంటే మీరు చెప్పకుండా నన్ను రావాల్సిందేనంటే ఎక్కడ దీనికి ఏంటి అద్దె ఎక్కడ మీరు ఇస్తారండి? నాకు ముందు చెప్పాలి కదా, నన్ను 304 లో పెట్టి చెప్పాలి కదా, మళ్ళీ ఇస్తారండి. ఇప్పుడు ఎందుకు నన్ను రిమైండ్ చేయాలంటున్నా? అలాంటప్పుడు అది ఇచ్చి రిమైండ్ చేయండి, తెప్పించండి. నేను ఇక్కడే ఉంటే ఇక్కడ పారిపోను. మీ ప్రాసెస్ కాదు సార్, నేను అడిగే ప్రాసెస్ చేసి నన్ను అరెస్ట్ చేయండి అంటున్నా. నేను వస్తానన్నా ఇది వెనకాల నాకు కూడా లీగల్ రైట్ ఉంది. I am a son, so let me go. I am a son. No, this is not correct. This is not correct. As a family member, I have right to go. ఎవరు చెప్పాడు లేదని? ఎవరు చెప్పాడు? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది? అర్ధరాత్రి వచ్చి అందరిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరు లేరు ఇక్కడ, నాయకుడు ఒక్కరు లేడు. కత్తులు పట్టుకుని మేము లేము, రాళ్ళు పట్టుకుని లేము, లాఠీలు పట్టుకొచ్చింది మీరు. ఎస్, లాఠీ అది లాఠీని తెచ్చారు సార్. ఎక్కడున్నాయి సార్? నడవండి ప్లీజ్. రాజు గారు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. గణేష్ గారు ప్లీజ్ మూవ్. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఉన్మాదానికి పరాకాష్ట అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేని మనిషి చంద్రబాబు అని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ బాబు అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ తీవ్ర నిరసన తెలియజేయాలని కోరారు. సంబంధం లేని విషయంలో అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ఎఫ్ఐఆర్ కాపీలో పేరు లేని బాబును అరెస్ట్ చేశారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా చేసిన అరెస్టుగా ఉన్మాది చర్యగా తాము భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రజాగ్రహాన్ని నిరసనను ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. హౌస్ అరెస్టులతో నాయకుల్ని కార్యకర్తలను ముట్టడించాలని చూస్తున్నావు, అది నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల ద్వారా న్యాయం కోసం పోరాటం చేస్తామని నిజ నిర్ధారణతో నీతి నిజాయితీతో చంద్రబాబు బయటకు వస్తారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తీవ్రమైనటువంటి నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్మాదానికి ఇది ఒక పరాకాష్ట. దాదాపు 40 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఈనాడు మచ్చలేని మనిషిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అసత్యపు ఆరోపణలు చేసి సంబంధం లేనటువంటి ఏదో స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిపోయిందని చెప్పి మరి ఈరోజు ఎఫ్ఐఆర్లో పేరు లేనటువంటి వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారంటే ఇది ఒక ఉన్మాద చర్యగా మేము భావిస్తాము. ఒక ఉద్దేశపూర్వకంగా ఇలాంటి దుశ్చర్యకి పాల్పడుతూ ఉన్నారు. వాస్తవాలన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి దాదాపు 2,50,000 మంది ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారని కూడా సాక్షాత్తు కోర్టే చెప్పినా ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఇలాంటి చర్యకు పాల్పడుతూ ఉన్నారంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రతి ఒక్కరూ ఖండిద్దాం. దీని మీద పెద్ద ఎత్తున ప్రజా నిరసనకి ఈ ముఖ్యమంత్రి ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ అరెస్టుని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నాం. ఇవాళ హౌస్ అరెస్టులు చేసి ప్రజల్ని ఆపాలని చూస్తూ ఉన్నావు, నాయకుల్ని కట్టడి చేయాలని చూస్తూ ఉన్నావు. అది నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి. ప్రజాక్షేత్రంలోకి బయలుదేరుతాం, కోర్టుల ద్వారా న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా దీంట్లో నువ్వు మూల్యం చెల్లించుకునే విధంగా ప్రజలు చైతన్యం చేసుకుని ఆ వాస్తవాల ప్రజలకి తెలియజేసుకుని నిజంగా మరి చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీ, నీ తండ్రి దాదాపు 26 కేసులు పెట్టించాడు. ఇవాళ నువ్వు 16 నెలలు జైలు జీతం చేశావు. దాదాపు 12 కేసుల్లో ఇవాళ ప్రథమ ముద్దాయిగా ఉన్నావు. ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇలాంటి దుశ్చర్యలే జరుగుతూ ఉంటాయి. ప్రజలందరూ కూడా గ్రహించాలని, చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని, దీని మీద
రోడ్ల మీద వచ్చి మనం అందరూ కూడా నిరసన తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇకపై ప్రజలకు చేరువగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహిస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు తెలిపారు. మచిలీపట్నంలోని తన ఛాంబర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం స్థాయిలో ఒక మండలానికి ఒక రోజు సమయం కేటాయిస్తామని, ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. జిల్లాలో 6,800 ఫిర్యాదులు అందగా 5,108 ఫిర్యాదులు పరిష్కరించామని అన్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని అధికారులు తీసుకెళ్తారని తెలిపారు. పిటిషన్స్ ఒక్కొక్క పిటిషన్ 2-3 డిపార్ట్మెంట్ కలిసి ఉండడం వల్ల ఆ పిటిషన్ యొక్క పరిష్కారం సరిగ్గా జరగట్లేదు అనే ఒక ఆలోచనతో దానికి ఇంకా మెరుగైన రీతిలో పబ్లిక్ గ్రీవెన్సెస్ అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో జగనన్నకు చెబుదామనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఏంటంటే పిటిషన్ ఇన్ రైటింగ్లో కానీ లేదంటే 1902 కానీ కాల్ చేసి ఏ పౌరుడైనా సరే తన సమస్యని చెప్పుకుంటే ఆ సమస్యకు ఇమ్మీడియట్గా పరిష్కారం దిశగా ఆఫీసర్స్ అందరూ వర్క్ చేయడం జరుగుతుంది. ఈ జగనన్నకు చెబుదామనే కార్యక్రమంలో మరొక స్పెషాలిటీ ఏంటంటే ఒక సమస్య ఏదైనా ఉండి అది 2-3 డిపార్ట్మెంట్లు కలిసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంక్రోచ్మెంట్ జరిగింది, ఆ ఎంక్రోచ్మెంట్ అది రెవెన్యూ సైడ్ ఉంటుంది, తర్వాత అక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ది ఉంది, తర్వాత పోలీసుది ఉంది. సో స్పందనలో అది పంచాయతీరాజ్ అయితే వాళ్ళ వరకే రిటర్న్ చేసేవారు, ఇది రెవెన్యూదని వాళ్ళకి చెప్పడం జరిగేది. ఈ జేకేసీలో ఏంటంటే ఈ 3 డిపార్ట్మెంట్ వారు కూడా ఆ పిటిషన్ పరిష్కరించి ఆ పిటిషన్ తీసుకుని ముగ్గురు కూడా ఒకసారి కూర్చొని దాన్ని పరిష్కరించేటువంటి ప్రోగ్రామే ఈ జగనన్నకు చెబుదాం అనే ప్రోగ్రాం. సో దాని ద్వారా మనకి చాలా సమస్యలు పరిష్కారం అవడం కూడా జరిగింది. సో ఈ ప్రోగ్రాము మంచిగా సక్సెస్ అవ్వడంతో పాటు కొన్ని సమస్యలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి దీన్ని సమస్యని మరీ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి తీసుకురావడం అనేది కొంత ఇబ్బంది కూడా ఉంటుందనేది గ్రహించి మండలంలోనే జేకేసీ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో 4/9/2023న 1775 అనే ఒక జీవోని రిలీజ్ చేసి జేకేసీని అంటే జగనన్నకు చెబుదామనే ఒక కార్యక్రమాన్ని మండల స్థాయిలోనే ప్రతి వారం బుధవారం అండ్ శుక్రవారం కూడా ఒక మండలంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం చేసినప్పుడు ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ మండలంలో ఉంటారు. సో సమస్యలన్నీ కూడా అక్కడికి ఆ మండలంలో ఉన్నటువంటి సిటిజన్స్ అందరూ కూడా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా అక్కడికి తీసుకురావడం, అక్కడ పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఇందులో మ్యాక్సిమం ఈ కోర్టులో ఉన్న కేసెస్, లీగల్ పర్వ్యూలో ఉన్నటువంటి కేసెస్, న్యాయపరమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి పిటిషన్స్ ఇవి తప్ప మిగతావన్నిటికీ కూడా ఇమ్మీడియట్గా పరిష్కారం ఇవ్వడం. ఏదైనా ఫైనాన్షియల్ సంబంధించినటువంటి అంశం ఏదైనా అయితే కనుక ఆ అంశాన్ని కూడా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లడం అనేది కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పోర్టల్ ఏదైతే ఉందో అక్కడికక్కడే వాటిలన్నింటినీ కూడా రికార్డ్ చేసి వాటిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయడంతో చిత్తూరు జిల్లా కుప్పం పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. దీంతో టీడీపీ శ్రేణులు రోడ్లపైకి రాకుండా ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. తమ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని వారు మండిపడ్డారు. ప్రజల్లో టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. దీనికి తగిన మూల్యం తప్పక చెల్లించుకోక తప్పదని టీడీపీ నాయకులు హెచ్చరించారు.
హోటల్కి పోయి ప్రశాంతంగా ఆయన విశ్రాంతి తీసుకునే టైంలో అరెస్ట్ చేయడానికి దౌర్జన్యంగా పోవడం అనేది ఇది చాలా మానవతా దృక్పథంతో చూస్తే చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని అందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన్ని దౌర్జన్యంగా ఈరోజు అరెస్ట్ చేసి, అంటే పుంగనూరు దగ్గర అంగళ్ళలో జరిగిన కేసులో కూడా ఆయన మీద కేసులు పెట్టారు. ఎందుకోసం? ఆయన ప్రోగ్రాం ఫిక్స్ చేసి ఆయన కార్యక్రమానికి వస్తున్నప్పుడు ఆయనకు రక్షణ కల్పించడం అనేది పోలీసుల యొక్క విధి. అదేవిధంగా దాన్ని ఎవరైనా అడ్డుకునేదానికి వచ్చినప్పుడు ఆ అడ్డుకునే వాళ్ళని వాళ్ళు మొత్తం కూడా క్లియర్ చేసి ఆయన కార్యక్రమం సజావుగా జరిపించాలి. వైసీపీ కార్యకర్తలకు ముందే వీళ్ళు పోలీసులే సమాచారం ఇచ్చి ఆ ప్రోగ్రాంను అడ్డుపడడం, వాళ్ళు అక్కడ గొడవలు సృష్టించిన వాళ్ళని పోలీసులు ప్రొటెక్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టడం, చివరికి చంద్రబాబు నాయుడు మీద కూడా కేసు పెట్టడం అనేది ఎప్పుడు కానీ మనం చూడనటువంటి విషయం. ఇంత దారుణంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు, చాలా బాధాకరం. ఈ కింది స్థాయి పోలీసులకు అందరికీ తెలుసు, వాళ్ళ ఆత్మ మీద చేపెట్టుకొని చెప్పమంటే కింది పోలీసులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్నది వాళ్ళు కరెక్ట్ అని అనిపిస్తుంది. కానీ ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో, ఎవరైతే జగన్కు తొత్తుల్లాగా వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం కింది స్థాయి వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకు మనస్సాక్షికి వ్యతిరేకంగా పనిచేసే విధంగా ఈరోజు జరుగుతుంది. చాలా బాధాకరం. మేధావులందరూ ఆలోచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ చిత్తూరు జిల్లా మల్లనూరు సర్కిల్లో కార్యకర్తలు, నాయకులు రోడ్లపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు. ప్రభుత్వం దుర్మార్గంగా రాజకీయ కక్షతోనే బాబుని అరెస్ట్ చేసిందని, వైసీపీ అరాచక పాలనకు ఇది ఒక మచ్చుతునక మాత్రమేనని నినాదాలు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసన కార్లను అరెస్ట్ చేసి కుప్పం పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా శాంతిపురంలో సీఎం జగన్ దిష్టిబొమ్మకు టీడీపీ శ్రేణులు నిప్పంటించారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రబాబు
అధినేత చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తూ కర్నూలులో టీడీపీ శ్రేణులు భారీగా నిరసన కార్యక్రమం చేపట్టారు. బాబుని అరెస్ట్ చేసిన అనంతరం గిద్దలూరు, మార్కాపురం మీదుగా తరలించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. బాబును తీసుకువెళ్తున్న వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ముందస్తుగా అరెస్ట్ చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలను చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్లో బంధించారు. అయితే టీడీపీ సేనలు ఒక్కసారిగా గేట్లు బద్దలు కొట్టుకొని బయటికి వచ్చి తమ ఉగ్రరూపాన్ని చూపెట్టారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. దీంతో పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు అవస్థపడ్డారు. కాగా టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పట్టణంలోని సర్కిల్లో అక్కడక్కడ పికెట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. రోడ్లపై ఆందోళన చేస్తున్న సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంగోడు నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు చంద్రమౌళి రెడ్డి తదితరులను ఎస్ఐ నరసింహారావు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంగోడు నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర చీకటి దినమని వ్యాఖ్యానించారు. బయట ర్యాలీగా అసలు లేదు, ఇక్కడ చేసుకోండి.
శాంతియుతంగా మేము నిరసన తెలియజేస్తున్నాం సార్. అంటే ఇక్కడ చేసుకోండి సార్, పార్టీ ఆదేశంగా సార్ వైలెన్స్ చేయొద్దని చెప్పారు, మేము అదే పాటిస్తున్నాం సార్. ఇటువంటి నినాదాలు కూడా లేదు సార్. నినాదాలు లేకుండా కూడా రిపన్ కట్టాం సార్. అది ఇక్కడ ఇచ్చుకోండి, వాయిస్ ఇది వస్తలేదు సార్. వాయిస్ ఇక్కడ ఇచ్చుకోండి, ఇక్కడ చేసేసుకోండి. శాంతియుతంగా తెలియదు సార్. అట్టగా సార్ 4 గీతల్లో సైలెంట్గానే కదా పోతాం సార్. నలుగురు కానిస్టేబుల్ రిక్వెస్ట్ సార్. ఎందుకంటే జరిగింది చేస్తున్నాను, జరిగింది వచ్చి మా ఆదినాయకుడు చెప్తున్నాను పద్ధతికి వెళ్తే ఎక్కిస్తా జీబు. ఎవరు రాలేదు, వెళ్ళిపోతే పద్ధతి. ఎవరు రాలేదు నీకు, అసలు లేదు, రైట్ లేదు నీకు సార్. ఎవరు రాలేదండి సార్, నాకు నేను చెప్పాను. ఎవరు రాలేదు. లేదు లేదు, ఇక్కడ ప్రెస్ చేసుకోండి సార్. ప్రతిపక్షాలు అన్నప్పుడు శాంతియుత నిరసన తెలియజేసేదాన్ని కూడా లేకుండా సార్. మా జాతీయ పార్టీ అధ్యక్షులు అరెస్ట్ చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలే చీకటి దినం. అన్ని వ్యవస్థలు కళ్ళు మూసుకొని వ్యవస్థలన్నీ పక్కదారిని బట్టి అన్యాయ మార్గం ఎంచుకొని అన్యాయంగా ఇప్పటి వరకు మచ్చలేని మహానాయకుడిగా, ప్రపంచ ఖ్యాతి కలిగినటువంటి నాయకుడిగా మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సుపరిపాలన చేసినటువంటి మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా, అన్యాయంగా ఇవాళ మార్నింగ్ ఏదో ఒక పెద్ద బందిపోటును అరెస్ట్ చేసే విధంగా పోయి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. దీన్ని మేము ముక్తకంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు ఎవరికి కానీ, అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ, ఏ ప్రజలైనా కానీ, ఏ ఊరైనా కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా కొంచెం ఆలోచించాలి దేనికి. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం జమ్మలమడుగు ప్రొద్దుటూరు రహదారి శంకరాపురం వద్ద ఆటో టైర్ పగిలి పొలాల్లోకి దూసుకువెళ్లింది. ఈ సంఘటనలో పలువురికి ప్రయాణికులకు గాయాలయ్యాయి. శంకరాపురం కాడ ఇది బండి కింద పడింది, ఆల్రెడీ కాల్ చేసాము. కడప జిల్లా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తనను అరెస్ట్ చేస్తే తిరగబడాలని క్యాడర్ను రెచ్చగొడుతున్న బాబు, కుప్పం ఎమ్మెల్సీ భరత్ ఆరోపణ. బాబు అరెస్ట్ను ప్రకటించిన నంద్యాల సిఐడి పోలీసులు ఆధారాలు చూపిస్తే చట్టానికి సహకరిస్తానని స్పష్టం చేసిన టీడీపీ అధినేత. బాబు అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఉన్మాదానికి పరాకాష్ట. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్య. ఇకపై ప్రజలకు చేరువగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం. కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం.